అంటే ట్రంప్ కాళ్ళ బేరానికి అనేది మరీ అతిగా ఉంది స్టేట్మెంటు. అదెందుకంటే మోడీ భక్తులు లేకపోతే మోడీని సపోర్ట్ చేసే మీడియా ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది గానీ, నిజానికి ఏందంటే ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అలా ఉండవు. సో, అవి కాంప్లెక్స్‌గా ఉంటాయి. 1 టు 1 లేకపోతే సింపుల్‌గా మనం మన రి వ్యక్తుల మధ్య సంబంధాలు ఉన్నట్టుగా అవి ఉండవు. ఎందుకంటే మల్టీపోలార్ సొసైటీ, మల్టీపోలార్ ఆహ్, ఒక సిస్టమ్ ఉంది ఇవాళ. అంటే ఎవరో ఒకరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు కోల్డ్ వార్ ఉన్నప్పుడు రష్యా బ్లాక్, అమెరికా బ్లాక్‌గా విడిపోయింది ప్రపంచం. ఆ తర్వాత అమెరికా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికాకు ఆర్థికంగా చైనా బలంగా పోటీ తయారైంది. మిలిటరీ పరంగా రష్యా బలంగా ఉంది. ఈవెన్ యూరప్ దేశాల 24, 25 దేశాలకు కూడా రష్యా వార్నింగ్ ఇచ్చే పరిస్థితిలో రష్యా ఉంది. అట్లాగే అమెరికాలో అంతర్గతంగా కూడా అనేక సంక్షోభాలు ఇవాళ కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి ఆయన ట్రంప్ అధికారంలోకి రావడానికి బలంగా ఉపయోగించుకున్నది ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే ఒక పాలసీ. అండ్ రెండవది అనవసరంగా మనం వేరే దేశాల్లో యుద్ధం పేరుతో మన వనరుల్ని, మన సైన్యాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను అవి చేయను అని చెప్పాడు. దాంతో అమెరికా ఫస్ట్‌లో ఏముంటదంటే ఏ దేశంతో ఎటువంటి సంబంధాలు ఉన్నా కూడా అమెరికా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను అనేది ఆయన నెంబర్ 1 చెప్పడం. దాంతోపాటు వలసలు, అక్రమ వలసలు, సక్రమ వలసలు ఈ రెండిటిని కూడా నేను తగ్గిస్తాను అనేది ఆయన హామీ ఇచ్చాడు. సో ఇది మామూలుగా అమెరికా ఎప్పటి నుంచో కూడా అమెరికా ఫస్టే. ఏ దేశమైనా అలాగే ఉండాలి కూడా. అంటే మన దేశం ప్రయోజనాలే ఫస్ట్ ఉండాలి. బట్ ఇతను దాన్ని స్ట్రెస్ చేయడానికి కారణం ఏంటంటే గత పాలసీలకు భిన్నంగా నేను ఉండబోతున్నానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత దానికి తగినట్టే బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఏమో రెసిప్రోకల్ టారిఫ్స్, అంటే మా దేశంలోకి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మీద మేము విధించే టారిఫ్ల కంటే మేము ఎగుమతి చేస్తున్న మీ దేశాల్లో మీరు ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ట్రంప్ ఏమన్నా అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటించాడు. దీనికి రకరకాల ఒక లాజిక్ లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్టుగా ఆయన వేయడం, ఎగ్జిక్యూటివ్స్ ఆర్డర్ సంతకాలు చేసేయడం ఇది జరుగుతుంది. మామూలుగానే ట్రంప్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు అతన్ని. అంటే అతను ఒక బిజినెస్ మ్యాను, రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతనికి వ్యాపారంలో ఎట్లా ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అలాగా, అంటే తాను అనుకున్నది తన ప్రయోజనాలకు అనుగుణంగా ప్రత్యర్థిని మ్యానిపులేట్ చేసి తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్న ఒక ఇది ట్రంప్లో కనబడుతుంది. దీంతో పాటు ఆయన ఏంటంటే ఈ స్ట్రాటజీలో ఓవరాల్ స్ట్రాటజీలో ఏంటంటే ఎందుకంటే అతని మీద వచ్చిన డాక్యుమెంటరీలు, అతని మీద సినిమా కూడా వచ్చింది ఆ మధ్య, ఇవన్నీ నేను చూశాను. సో దాంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏమంటే ట్రంప్కు ముందు నుంచి కూడా ఈ లక్షణం ఉంది. ఎదుటి వాళ్ళని ఏదో ఒక మ్యానిపులేట్ చేసి తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి అనే ఒక ఇది ఆయన ముందు నుంచి కూడా అలాగే సక్సెస్ అవుతా వచ్చాడు ఆయన. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇతర కంట్రీలతో కూడా అలాగే బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. నీ వ్యాపార వ్యవహారం వేరు, ఇతర కంట్రీల వ్యవహారం వేరు, ఇది కాంప్లెక్స్గా ఉంటుంది. దాంతో అతను ఏంటంటే పరస్పరం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకరోజు టారిఫ్స్ అంటాడు, మరుసటి రోజు లేదంటాడు, మళ్ళీ పెంచుతాడు, మళ్ళీ నెక్స్ట్ వీక్ తగ్గిస్తాడు. ఇలాగా రకరకాలుగా అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉండడం కూడా అతని స్ట్రాటజీలో భాగం. చాలామంది ఇతనికి మెంటల్ ఎక్కింది, ఇతనికి మైండ్ పనిచేయట్లేదు ఇలాగ మాట్లాడతారు. కానీ బిగినింగ్ నుంచి కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి. అతన్ని ప్రెడిక్ట్ చేస్తే మనం డీల్ చేయడం ఈజీ. ప్రిడిక్ట్ చేయలేనప్పుడు మనం వీడిని ఎలా డీల్ చేయాలరా అన్న ఒక కన్ఫ్యూజన్లోకి అపోనెంట్స్ని నెట్టడం అనేది ట్రంప్ స్ట్రాటజీ. సో ఇందులో భాగంగా నేను దాదాపు 30 యుద్ధాలు ఆపాను, 20 యుద్ధాలు ఆపాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. డే 1లో నేను 24 గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుతానని ముందుగానే ప్రకటించాడు. కానీ ఎవరు కూడా వినట్లే. ఫస్ట్ జెలెన్స్కీ వినట్లేదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు. తర్వాత పుతిన్ వినట్లేదు. ఇతను చెప్పిన కండిషన్లకి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాంతో ఇతనికి ఒక పిచ్చెక్కే పరిస్థితి అయింది. నా మాట ఎవడు వినట్లేదని. చైనా మీద టారిఫ్స్ వేసినప్పుడు చైనా కౌంటర్ వేయడం, చైనా వేరే దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం ఇదంతా జరిగింది. అంటే ఎవరో కూడా ట్రంప్ మాట వినట్లేదు. ఈవెన్ ఇరాన్ కూడా చిన్న దేశమైనా ఇరాన్ని మీద బాంబ్ అటాక్ చేసినా ఇరాన్ కూడా ఇతని మాట వినట్లేదు. ఇతను చెప్పినట్టుగా ఇరాన్ చర్చలకు రావట్లేదు, ఏం జరగట్లేదు.
సో దీంతో అతనికి ఏంటంటే మరోవైపు ఏమైంది, ఈ అతను ఇష్టం వచ్చినట్టు పర్యటించేయడం, సంతకాలు చేసేయడం వల్ల ఈ వలసలకు సంబంధించి కూడా అమెరికన్ సొసైటీ కూడా బాగా ఇబ్బందులు మొదలైనాయి. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వల్ల అమెరికన్ ఎకనామీ కూడా డిపెండ్ అయింది. ఇప్పుడు ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్కి అయితే వాడు ఇచ్చిన జీతం తీసుకొని పనిచేస్తాడు. కానీ అదే అమెరికన్ పెట్టుకోవాలంటే డిమాండ్ చేస్తారు. మొన్న కూడా మనం సెప్టెంబర్ 1న ట్రేడ్ యూనియన్స్ అంతా కూడా, ట్రేడ్ యూనియన్స్ మిగతా అనేక ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మొత్తం 50 రాష్ట్రాల్లో 1000 ప్రదర్శనల పైన ఇచ్చారు.